రెడ్డి గారి ముందు ఆలోచనలు ప్రతి ఎక్కడ కూడా ఏ అవంతరాలు జరగకుండా దిగ్విజయంగా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయంటే ఆయన ప్రణాళిక దీనికి కారణం. మనకి ఇంకొకటి కూడా లాస్ట్ బ్రహ్మోత్సవాలు చివరి రోజున మన బీదా రవిచంద్ర గారికి కూడా ఎమ్మెల్సీగా అవటం మనకి ఎంత ఆనందదాయకం. ఇది కూడా అందరూ కృష్ణారెడ్డి గారు మరియు బీదా అందరూ పండుగ చేసుకున్న రోజు. ఎందుకంటే మన కృష్ణారెడ్డి గారు ఎప్పుడో ఎమ్మెల్యేగా వెళ్ళిపోయారు, మనకి మళ్ళీ తిరిగి మన రవిచంద్ర గారు కూడా ఎమ్మెల్సీకి ఎన్నికయ్యారు. ఓకే, ఇది ఇంతవరకు అయిపోయింది. మనం ముందుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి, మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఎక్కడ చిన్న అందరం కూడా తిరగకుండా చూసినందుకు డిఎస్పీ గారికి, మన రూరల్ టౌన్ మన సిఐ గారు, మరి ఎస్ఐలు అందరికి కూడా, మరి కానిస్టేబుల్స్ కానీ ఉన్న హోంగార్డులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు ఇంత విజయవడానికి కారణం మన 2 గ్రామాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే రాజ్ కుమార్ చౌదరి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మన బలైబాబు పాట 6 నిమిషాలు కంటిన్యూగా జై